సో అంటే మీ వీడియోస్ నేను చాలా చూడడం జరిగింది. సో ఎక్కువ మీరు దశమహావిద్యల గురించి చెప్పడం జరిగింది. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి అసలు? దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు. వామాచారానికి దక్షిణాచారానికి డిఫరెన్స్ ఏంది అసలు? సౌత్లోనే కాదు, ఇండియాలోనే ఎక్కువగా మోస్ట్ ఫాలో అయ్యేది మనకు దక్షిణాచారం. వామాచారంలో అంటే అన్ని బలులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కదా. అంటే ఇట్లాంటి వాటిని కొంతమంది చూసినప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే క్షుద్ర పూజలు అని అనొచ్చా వీటిని? క్షుద్ర పూజలు అనేటివి అనగానే నాకు కామాఖ్య దేవి గురించి నాకు థాట్ వచ్చింది. అంటే మీరు సో ఆ దేవత కూడా ఒక భాగమేనా? కామాఖ్య దేవత నుంచే నిజం చెప్పాలంటే దశమహావిద్యలు ఉద్భవించినాయి అని కూడా చెప్తారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేష్. జయచంద్ర. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. సో అంటే మీ వీడియోస్ నేను చాలా చూడడం జరిగింది. సో ఎక్కువ మీరు దశమహావిద్యల గురించి చెప్పడం జరిగింది. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి అసలు? దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు. ఇందులో కాళీదేవి నుంచి కమలాత్మిక దేవి వరకు ఉంటారు అనమాట. ఈ దశమహావిద్యల్ని మనం ఈజీగా అంటే ఈ 10 మహావిద్యల్ని మనము ఎవరెవరు అని తెలుసుకోవాలంటే ఒక మంత్రం కూడా ఉంటుందండి. కాళీతారా మహావిద్య షోడశి భువనేశ్వరి, భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతి తత బగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్యా మహేశాని మహావిద్య ప్రకీర్తిత. అంటే ఇందులో మనకి చూడండి కాళీ నుంచి కమలాత్మిక దేవతల వరకు ఇందులో లిస్ట్ ఉంటుంది. 10 మహావిద్యలు. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగల, రాజశ్యామల, కమలాత్మిక. సో ఈ 10 మంది విద్యల్ని దశమహావిద్యలు అంటారు. ఇందులో మొదటి 4 మహావిద్యలు, తర్వాత 3 విద్యలు, చివరి 3 సిద్ధ విద్యలు అనమాట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియో లాగా ఉంటారు. అంటే మనకు కావాల్సిన మానవులకు కావాల్సిన కోరికలని ఒక పోర్టిఫోలియో లాగా తీసుకుంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో జల వనరులను ఒక మంత్రి, పర్యాటకం ఒక మంత్రి, ఇట్లా ఎట్లా ఉంటారు ఫైనాన్స్. అలా ఈ 10 మంది కూడాను 10 కైండ్స్ ఆఫ్ పోర్టిఫోలియోస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా. సో వాళ్ళ కోరికలను బట్టి వీళ్ళని ఈ దశమహావిద్యలను ప్రార్థన చేయడం ద్వారా, వామతంత్రంలో వీళ్ళని ఆరాధించడం ద్వారా మనకు శీఘ్రంగా కోరికలు ఫలిస్తాయి. వాళ్ళే దశమహావిద్యలు అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామ అని చెప్పి ఇదో అనడం జరిగింది. అంటే వామాచారానికి దక్షిణాచారానికి డిఫరెన్స్ ఏంది అసలు? దక్షిణాచారము, ఇందులో దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, కులార్ణవతంత్రం, సమయాచారం, కేప, ఇట్లా రకరకాలు ఉంటాయి. మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫాలో అయ్యేది, సౌత్లోనే కాదు ఇండియాలోనే ఎక్కువగా మోస్ట్ ఫాలో అయ్యేది మనకు దక్షిణాచారం. అంటే ఈ కల్ట్ కంప్లీట్గా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మనము తిరుమల క్షేత్రం కానీ శ్రీశైలం క్షేత్రం ఇలాంటివి తీసుకుంటే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి ఇందులో. అంటే కంప్లీట్గా నైవేద్యాలంటే ఏమేమి ఉంటాయి, వడపప్పు, పాయసం, చిత్రాన్నం, పులిహోర. ఇప్పుడు విజయవాడ వెళ్ళారనుకోండి, పులిహోర అమ్మవారికి, ఇలా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయి. అదే మనం వామాచారాన్ని తీసుకుంటే ఇందులో బలులు ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా మద్యము, మాంసము, పంచమకారాలు అంటారు అనమాట. వాటితోటి కుడుకొని ఉంటుంది. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ముద్ర. ఈ 5 క్రియల ద్వారా అమ్మవారిని మనము శీఘ్రంగా మనకు ఫలితాలు అందుకునేకి శీఘ్రంగా ఒక వే అనమాట. దిస్ ఇస్ కాల్డ్ వామతంత్రం అంటారు. ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కులార్ణవతంత్రం ఉంటుంది, తర్వాత కౌలాచారం అంటారు, తర్వాత సమయాచారం అంటారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇలా లెవెల్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనము దక్షిణ వామ చేస్తూ ఉంటారు. ఇందులో దక్షిణాచారం ఎక్కువ, వామ కొంచెం తక్కువ. బట్ వామాచారం ద్వారా శీఘ్ర ఫలితాలను అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామాచారంకి సంబంధించినవి చేయడం జరుగుతుంది. నేను వామాచారంలోనే చేస్తాను. ఓకే. అంటే దక్షిణాచారంలో ఖర్చులు తక్కువ ఉంటాయి, వామాచారంలో ఎక్కువ ఉంటాయి ఖర్చులా? అవును. లేదు, వామతంత్ర విధానంలో ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ పూజ. అదే ఎక్స్పెన్సివ్ పూజ. ఓకే. కంపేర్ విత్ దక్షిణాచారం, వామాచారం ఎక్స్పెన్సివ్గా. ఓకే. అంటే ఇక్కడ మీరు వామాచారం అనగానే అసలు ఏమేమి తీసుకుంటారు పూజకి వస్తువులు? పూజకి వస్తువులు అంటే రెగ్యులర్గా ఉండే దక్షిణాచారంలో ఉంటాయండి. ఇందులో అవి కాకోకుండా
మనకు బలులు ఉంటాయి. ఓకే. మత్స్యం అంటే ఫిష్ ఉంటుంది, మద్యం ఉంటుంది. ఇది మద్యం వాళ్ళు పెట్టే రేంజ్ని బట్టి అమ్మవారికి పెట్టే వాళ్ళు చాయిస్ అన్నమాట. తర్వాత మాంసము ఇవి ఉంటాయి. తర్వాత ముద్ర మైథున క్రియ అనేది అవి కొంచెం భావనాత్మకంగా చేస్తూ ఉంటారు వాటిని. సో ఇక ఐటమ్స్ అనేటివి దక్షిణాచారంలో ఉన్నట్టే దీంట్లో ఏ ఏ గ్రహాలకు మనం చేస్తున్నాం అనేది కీలకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శనికి చేస్తున్నాం అనుకోండి, భద్రకాళి చేస్తారు. భద్రకాళికి సంబంధించినప్పుడు నల్ల నువ్వులు ఎక్కువ వేస్తుంటారు. సో ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకాల పరిహారాల ద్వారా వాటి ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి తాంత్రికంలో, వామతంత్రంలో. అవి ఉపయోగించి వాళ్ళకు పూజ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వామాచారంలో అంటే అన్ని బలులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కదా, అంటే ఇట్లాంటి వాటిని కొంతమంది చూసినప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే క్షుద్ర పూజలు అని అనొచ్చా వీటిని, లేకుంటే క్షుద్ర పూజలు వేరే ఇవి వేరు? ఓకే. క్షుద్ర పూజలు అనేటివి అకల్ట్ సైన్సెస్ లోనే ఉన్న లీస్ట్ గ్రేడ్ పూజలు అన్నమాట. అవి క్షుద్ర పూజలు, దాంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వామ పూజలు అనేటివి క్షుద్ర పూజలు కావు. ఇవి కంప్లీట్ గా మనకు శాస్త్రంలో ఎట్లా ఉన్నదో అట్లే ఉంటుంది. కాబట్టి దీనికి క్షుద్ర పూజలకి సంబంధం లేదు. ఇంకోటి వామాచారంకి సంబంధించిన పూజలు ఎక్కువ సౌత్ ఇండియాలో కావు, నార్త్ లో అవుతాయి అనుకుంటా. కరెక్టేనా నేను? అవును, నార్త్ లో కూడాను మనకి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదండి, అస్సాం, అంటే ఉత్తరప్రదేశ్, ఆ లైన్ నుంచి నేపాల్, ఆ లైన్ లో ఉంటది ఎక్కువ. ఓకే. ఇటు సైడ్ చాలా తక్కువ వామ విధానాలు. ఓకే. అంటే ఇప్పుడు అస్సాం అనగానే నాకు కామాఖ్య దేవి గురించి నాకు థాట్ వచ్చింది. అంటే మీరు అస్సాం అనగానే ఆ దేవత గుర్తుకొచ్చింది. సో ఆ దేవత కూడా ఈ దశ మహావిద్యలలో ఒక భాగమైన కామాఖ్య దేవత నుంచే నిజం చెప్పాలంటే దశ మహావిద్యలు ఉద్భవించినాయి అని కూడా చెప్తారు. ఓకే. ఇందులో కొంచెం శాస్త్రంలో అంటే రకరకాల థీరీస్ ఉండడం వలన కామాఖ్యాదేవి దశ మహావిద్యల దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే. కామాఖ్యాదేవి అంటే అసలైన స్వరూపం ఏంటి అంటే త్రిపుర సుందరి అంటారు ఆమె. ఇప్పుడు మనకు దక్షయజ్ఞం జరుగుతుంది కదా, దక్షయజ్ఞం జరిగిన తర్వాత పరమేశ్వరుడు అమ్మవారి సతీదేవి దేహాన్ని తీసుకొని తాండవం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా ఇది చేస్తాడు ఆమె బాడీ. అప్పుడు అది 51 పార్ట్లుగా పడుతుంది భూమి మీద. ఎక్కడెక్కడ పడుతుంది? ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఇక్కడ కూడా పడుతుంది. ఇక్కడ పడినప్పుడు అమ్మవారి యోని భాగము మనకు కామాఖ్యలో పడుతుంది, గౌహతిలో. ఇప్పుడు దాని పేరు గౌహతి. ఫస్ట్ లో దానికి ఏం పేరేం లేదు. తర్వాత మన్మధుడు వచ్చి తన కోరిక అక్కడ నెరవేరిన తర్వాత కామరూపాన్ని పేరు పెడతాడు మన్మధుడు. తర్వాత నరకాసుడు పరిపాలించేటప్పుడు ప్రజ్యోతిష్యపుర అవుతుంది. తర్వాత అది గుహాతిగా మారిపోతుంది. ఇట్లా దానికి సీక్వెన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ అక్కడ యోని అనేది పడడం జరిగింది. పడిన యోని కామాఖ్యలో 10 ముక్కలు అవ్వడం జరుగుతుంది గుహాతిలో. మెయిన్ పార్ట్ వచ్చేసి త్రిపుర సుందరి ఆర్ కామాఖ్య అంట. తర్వాత అవే ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఆ నీలాచల పర్వతాల మీద పడినప్పుడు యోని భాగం మిగతా ముక్కలు అయ్యాయి కదా, అక్కడ మిగతా దశ మహావిద్యలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఒక తంత్రం అంటే ఒక పార్ట్ అన్నమాట ఇక్కడికి. ఇక రిమైనింగ్ దశ మహావిద్యలు ఇండియాలో రకరకాల చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజరప్ప తీసుకుంటాం, జార్ఖండ్లో. రాజరప్పాల అమ్మవారి యొక్క స్కల్ పడింది. చింతపూర్ణి ఉంది హిమాచల్ ప్రదేశ్, అక్కడ అమ్మవారి యొక్క ఫాలభాగం అంటే 4 హెడ్ పడింది. సో పడిన అన్ని చోట్ల కూడాను తాంత్రికం అనేది జరగదు, కొన్ని చోట్లనే జరుగుతుంది. ఇప్పుడు రాజరప్ప మనకు ముండమాలిని అంటారు అనమాట, తారాపీఠ్, అక్కడ కామాఖ్య, ఇట్లా చోట తాంత్రిక అనేది ఎక్కువగా జరుగుతుంది. సో కామాఖ్య దేవికి అంటే పూజలు వేరే రకంగా ఉంటుందా? కంప్లీట్గా ఆమె పూజలన్నీ వామాచార విధానంలోనే కులార్ణవ తంత్రంలోనే జరుగుతాయి. ఆమెకు సాత్వికంగా జరగడం కొంచెం కష్టంగానే. ప్రతిదీ కూడాను మీరు కామాఖ్య వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ప్రతిదీ వామాచార విధానంలో బలులతోటే జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే కామాఖ్య టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ అంటే సంతానం లేని వాళ్ళు ఎక్కువ వెళ్తారు అన్నట్టు నేను విన్నా. సో అక్కడికి వెళ్తే సంతానం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి, అది వాస్తవమా? అసలు ఏంటి ఆ స్టోరీ? సంతానమే కాదు, మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఆమె పేరే కామాఖ్యాదేవి. అంటే కోరికలు అదే. సో కాబట్టి ఏ కోరికలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు.
కాబట్టి అక్కడ అన్ని శీఘ్ర ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సంతానం అనే కాదు, అన్ని రకాలుగా కోరికలు కూడా నెరవేరుతాయి కామాఖ్యదేవి. ఓకే. అంటే ఇప్పుడు వామాచారం ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటారు కదా, సో గ్రహాల గురించి అంటే ఒక మనిషి పైన గ్రహాల ప్రభావం ఉంటుంది, సో దాని వల్లనే మీరు ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటారు. సో అంటే గ్రహాలు నాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నా అని నేను అనుకుంటున్నాను, నిజమేనా అది? గ్రహాల ప్రభావం వల్లనే మా మనుషుల మనుగడ అనేది సాగుతుంది. గ్రహాల ప్రభావంతో మనం చేసే ప్రొఫెషన్ సెలెక్షన్ కానీ వాళ్ళ ఆధిపత్యం ఎలా, ఏ గ్రహాలు ఎక్కువ ఇది చేస్తే మనం ఆ ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉన్నా 19 years పిల్లలు, 18 years పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకొని సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు. ఈ లవ్ ఇవన్నీ సంబంధించి అంటే ఈ గ్రహాల వల్లనే ఇదంతా జరుగుతుందా? జ్యోతిషం ప్రకారం అయితే వీటన్నిటికీ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లవ్ ప్రేమ అనేది జాతకంలో శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. ఒక జాతకంలో అది ఎయిదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకంలో కుజ శుక్రులు ఉన్నారనుకోండి, వాటి యొక్క యతి నడిస్తే వాళ్ళు ఖచ్చితంగా లవ్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. శుక్ర బుధులు ఉన్నా కూడా అంతే. ఇక్కడ మెయిన్ చూడండి, మీరు అన్నిట్లో పరిశీలిస్తే శుక్రుడు కీ రోల్ అవుతాడు. ఓకే. కుజ, బుధ, చంద్రులు ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా, అంటే అదేమంటారు, సపోర్టింగ్ రోల్స్ అన్నమాట. శుక్రుడు ముగ్గురు, ఈ ప్రేమ అంటేనే లవ్ అంటేనే శుక్రుడు. కుజుడితోటి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లవ్ మంచిగా చేసి ప్రాపర్గా ఇదయ్యాక అవకాశాలు ఉంటాయి. బుధుడు ఉన్నాడు అనుకోండి, ఈ లవ్ మన క్లోజ్ ఫ్రెండ్స్లోనో దగ్గరి బంధువుల్లోనో వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈ శుక్రబుధుల కాంబినేషన్ ఉన్నప్పుడు దగ్గర బంధువుల్లోనే అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే శుక్ర చంద్రులు, ఇంకోటి చంద్రుడి గురించి కూడా చెప్పాను, శుక్ర చంద్రులు ఉన్నప్పుడు ఎక్కువ రిలేషన్స్ ఉండదు వాళ్ళకి. ఈ డేటింగ్ ఇవన్నీ చేస్తారు కదండి, ఒక్కొక్కరికి 3-4 మారుస్తూ ఉంటారు. అట్లా వాళ్ళంతా ఈ బ్యాచ్ అనమాట. ఈ వీనస్ అండ్ మూన్ శుక్ర చంద్రులు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఆ రిలేషన్ కొనసాగదు, మారుస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇలా మనము లవ్ ఈ రిలేషన్స్ ను కూడా జాతకాల ద్వారా అసెస్ చేయొచ్చు. ఓకే. అంటే దానికి ప్రతిఫలంగా మీరు ఏమైనా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఒక అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, సో దానికి మనం అమ్మాయి మనకి అంటే మనం లవ్ చేసేలాగా ఏమైనా పూజలు చేయొచ్చా మనం? అది ఇద్దరు జాతకాలు చూడండి, లవ్ చేసేలాగా పూజలు ఏమి ఉండవు. లవ్ చేసేలాగా ఇట్లాంటివి ఏమి ఉండవు, జ్యోతిష్యం ప్రకారం ఉండవు. ఇప్పుడున్న యూత్ పిల్లలందరూ వశీకరణం అది అని చెప్పేసి పూజలు చేయిస్తున్నారు కొంతమంది, సో అట్లాంటి వాటికి ప్రతిఫలం ఉంటుందా అని నాకు. వశీకరణము అనేది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, వశీకరణం అనేది తాంత్రిక్లోనే వేరే సెక్ట్. ఏంటి దానిని షట్క్రియలు అంటారు. ఓకే. అవి ఒక 6 రకాలు ఉంటాయి. ఆకర్షణ, వికర్షణ, విద్వేషణ, ఉచ్చాటన, పలాయన, మారణ, 6 ఉంటాయి ఇవి. ఇవి ఒక ఎనర్జీ. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తారంటే జాతకం చూసి వీళ్ళు కలుస్తారు కలవరు అని చెప్పేసేయచ్చు. ఓకే. ఇందాక చెప్పినట్టు శుక్ర కుజులు బుధులు ఏమైనా ఉన్నాయా కాంబినేషన్స్ అని చెప్పి, కలవని వాటిని కూడా బలవంతంగా ఇంకా కట్టేయడం అంటే ఈ షట్క్రియల దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అందుకే చూడండి, ఈ మధ్య కొన్ని యాడ్లు చూస్తుంటారు, వశీకరణ స్పెషలిస్ట్. అదే కదా ఇప్పుడు మొత్తం ఇన్‌స్టాగ్రామ్ లో ఆడే పిల్లలతో మొత్తం ప్రమోషన్ చేస్తున్నారు. మా దగ్గరికి వస్తే ఎట్లయినా కానీ మేము కలిపేస్తాం అవి అని చెప్తుంటారు. ఇవి ఒక ఫోర్స్ఫుల్ గా ఇంజెక్ట్ చేయడం అన్నట్టుగా. ఓకే. దీనికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం లేదు. ఓకే. బట్ అవి గ్యారంటీ లేదు. ఓకే. జ్యోతిషం ఇది నెంబర్ 1. అయితే జ్యోతిష శాస్త్రాన్ని కూడా కట్టిపడేసే తాంత్రిక విద్యలు ఉన్నాయా? అంతే కదా, అంటే ఉంటాయి ఇవి. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది. ఈ దీనిలలోనే ఎక్కడో ఒక చోట ఈ బలవంతపు ఇవనేటివి ఉంటాయి, కానీ అవి అంత సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి లేదా అనేది వాళ్ళ జాతకాల్లో ఉన్న చంద్రుని పొజిషన్ బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వశీకరణం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూర్చుంటే లేంటాడు అన్నట్టుగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొంతమందికి ఇది ఎట్లుంటది అంటే జస్ట్ లైక్ మీరు హిప్నాటిజం తెలుసు కదా. అవును. కొంతమందికి హిప్నటైజ్ చేసినా పడరని చెప్తా ఉంటారు. అవును.
కొంతమంది ఊరికే నువ్వు నన్నే చూస్తున్నావు ఇట్లే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, ఇంకా ఇట్లే చూసుకుంటా ఇంకా. అదే కొంతమంది చేసి లేదు నాకు అవ్వలేదు అంటారు. ఈ షట్క్రియలు కూడా అలాగే అనమాట. షట్క్రియల్లో కూడా ఎందుకు ఇంత ఫోర్స్ఫుల్గా మనం ఎనర్జీని చొప్పించినా కొన్నిసార్లు ఎందుకు వర్కౌట్ అవ్వదంటే, ఒక జాతకుడు ఇలా వశం పడాలి లేదా పడకూడదు అనేది ఆయన జాతకంలో చంద్రుని మీద డిపెండ్ అయి ఉంటుంది. చంద్రబలం అధికంగా ఉన్న జాతకులు తొందరగా బెండ్ అవ్వరు. అంటే ఇట్లాంటి వశీకరణాలు ఇట్లాంటి వాటికి కారణమాట. వీక్ ఉన్న వాళ్ళు తొందరగా అవుతారు. మీరు చిరంజీవి గారిది ఒక సినిమా చూసారా? ఆ సినిమాలో శారద ఉంటుంది, అడవిలోకి పోయి గొడ్డలి కట్టెలు కొట్టుకొని వస్తుంటుంది. అవునవునవును. అమరీష్ పురి ఉంటాడు ఆ సినిమాలో, గుర్తు రావట్లేదు. దాంట్లో సీన్లో శారదాకి నువ్వు ఇప్పుడు నీకు శరభూచిని చంపాలని లేదు అంటే ఉంది అని ఆమెను చంపేస్తుంది. ఆ సినిమాలో ఇలా అంటూనే వాళ్ళు హిప్నటైజ్ అయిపోతుంటారు. అలా శారద కూడా ట్రై చేస్తాడు, తను నీకు వీళ్ళని రావుని చంపాలని లేదు అంటే ఆమె ఇలా చూసి లేదు ఉంది అంటుంది. సో వశీకరణం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నేను రీసెంట్గా ఒక అమ్మాయి చనిపోయింది. అంటే 19 yearsకి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక 20 daysకే సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో అంటే ముందే మనకు ఏమన్నా తెలుస్తుందా? ఒకవేళ ఇద్దరు జాతకాలను చూసి తెలుసుకోవచ్చు అంటే వీళ్ళు ఇప్పుడు చనిపోబోతున్నారు అని తెలుసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా ఈ టైం ఒక 1 month అటు ఇటు కానీ లెక్కేసి చెప్పేసేయచ్చు. ఓకే. దీంట్లో అష్టమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది జాతకంలో. అష్టమ స్థానము, ద్వితీయ స్థానం, షష్టమ అంటే 2, 6, 8. ఓకే. జాతకంలో టోటల్ 12 బాక్సెస్ ఉంటాయి. ఇందులో 2, 6, 8 వీటిని పరిశీలన చేసి ఆ వ్యక్తి ఎప్పుడు టపా కట్టే అవకాశాలు ఉంటాయి అనే విషయము మనము అప్రాక్సిమేట్గా లాగొచ్చు. అంటే ఈ రోజులలో ఈ టైం నుంచి ఈ టైం బిట్వీన్ తను పోయే అవకాశాలు ఉంటాయని ఉంటుంది. ఎలా వెళ్తాడు అని కూడా ఉంటది దాంట్లో. అంటే కొంతమంది ఏ ప్రమాదంతో మాక్సిమం ఎట్లా డెత్ అవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. అండ్ తను ఫారిన్ ల్యాండ్ లో కొంతమంది ఫారిన్ కి వెళ్ళి అక్కడెక్కడో చనిపోయి వస్తుంటారు కదా. సో అట్లా ఫారిన్ లో చనిపోతాడా, లేదంటే హాస్పిటల్లో చనిపోతాడా, రోగం వచ్చి చచ్చిపోతాడా, ఇంట్లోనే చచ్చిపోతాడా, ఇవి కూడా ఉంటాయి. ఇదంతా 12th బట్టి ఉంటుంది. ఓకే. సో అంటే 6th house కూడా కొంచెం రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే నాకు తెలిసి మీరు ఎంతో మంది జాతకాలు మీరు చూడొచ్చు, అవునా? అయితే ఇట్లాంటి కేసులు ఎప్పుడన్నా మీకు ఎదురైనాయా? అంటే చావు గురించి చావు గురించి అయితే కన్నా చాలా మంది అడుగుతుంటారు, చెప్పాను. ఒక్కరికి ఇద్దరికి చెప్పినాను. చాలా ఫోర్స్ చేస్తే చెప్పాల్సి వచ్చింది. యుఎస్ లో ఉన్న ఒక క్లయింట్, తను ఒక పొలిటీషియన్ అనమాట, ఎక్స్ పొలిటీషియన్. ఓకే. ఆయన బ్రతుకున్నారా ఇప్పుడు? ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి, మన సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు కదా, ఆయన టైంలో మంచి పెద్ద పొలిటీషియన్ అనమాట. ఓకే. తను ఇక రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత తను యుఎస్ వెళ్ళిపోయాడు. ఓకే. టోటల్ ఇక్కడ పాలిటిక్స్ బంద్ చేసుకొని ఒకసారి నేను కాంటాక్ట్ అయ్యాడు. ఏమండి అంటే ఇట్లా చెప్పాడు, నేను పలానా అని. సరే చెప్పండి ఏమంటే, అదే నేను ఎప్పుడు చచ్చిపోతాను చెప్పు అన్నాడు. నేను చెప్పాను అన్నాను. అదే ఒక 20 నిమిషాలు మా ఇద్దరికి అదే వాదం అనమాట. నేను చెప్పనని తను చెప్పని. సరేలే, ఇక నాకు చాలా హెజిటేట్ అయిపోయినాను తను అడుగుతుంటే. సరే సార్ చెప్తానులేండి అని చెప్పేసి, మీరు ఒక 18 months to 2 years అంతే మీకు టైము, మీరు చనిపోతారు అని చెప్పాను. అర్థం కాలే. 18 months to ఒక 2 సంవత్సరాలు అదే ఒక 2 years చనిపోతారు అని చెప్పేసినాను. అప్పుడు తను నన్ను చాలా బాగా గ్రీట్ చేశాడు. అంటే శబాష్ అని అన్నాడు. ఏం సార్ అంటే, లేదు రీసెంట్గానే తను హార్ట్ ఏదో అయ్యి సంథింగ్, డాక్టర్స్ కూడా నువ్వు ఒక 1 year to 2 years వరకే సర్వైవ్ అవుతావు, ఇక నువ్వు డౌట్ కాదు ఇంకా పోతావు అని చెప్పినారు. నీ ఇంటర్వ్యూలు చూసి నీ కాల్ చేశాను బాబు, వెరీ ఎక్సలెంట్, జాతకంలో ఇట్లా కూడా ఉంటుందని తెలియదు, బట్ ఇంటర్వ్యూలు చూసి నీ నమ్మకంతో చేశాను, బాగా అనలైజ్ చేసామని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. సో అదొక కేసు. ఇంకా ప్రీవియస్గా ఒక కేసు ఉండే, అది అంటే జ్యోతిష్యం నడుచుకున్న కొత్తలో ఒక అబ్బాయికి నువ్వు ఈ టైంకి చనిపోతావు అని చెప్పింటి 8 నెలల కిందట. వాడికి అప్పటికి బండి రాదు, బైక్ తోలేడు, రైడ్ చేయలేడు. నేనేమన్నాను ఫోన్ చేసి, తను ముస్లిం, ఇట్లా బాబు నీకు బైక్ వస్తుందా అన్న. రాదన్నా అన్నాడు. నేనేమనుకున్నాను, బైక్ రాదులే,
మనోడికి అట్లాంటి డెత్తే ఉందన్నమాట దాంట్లో. ఓకే. బైక్ రాదులే చూద్దాము అంటే మీరు మనసులో అనుకున్నారు? నేను అనుకున్నా. ఓకే. తనకు చెప్పాను, SMS వాట్సాప్ చేశా 8 months బ్యాక్. ఏమని, నీకు ఈ టైంలో ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి, సో బీ కేర్ఫుల్, నీకు బండి వస్తుందంటే నాకు బండి రాదన్నా అన్నాడు. సరే జాగ్రత్తగా ఉండు, ఫ్రెండ్స్ బండిలో కూడా పోవద్దు అని చెప్పిన. ఇంకా తర్వాత మధ్య మధ్యలో టచ్లో ఉండేవాడు. ఆల్ ఆఫ్ సడన్గా తను అనంతపూర్, మాది అనంతపూర్ అక్కడ కదా, ఓకే, ఎగ్జామ్కి పోయి లారీ కింద పడి చచ్చిపోయినాడు అనమాట. ఒక 1/2 hourకి నాకు వాట్సాప్లో వస్తుంది కదా, అదే ఇట్లా మా ఊరు వాళ్ళే అప్పుడు నేను బాధపడ్డాను. తర్వాత నాకు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాను, ఎప్పుడు బైక్ తోలినాడు ఆ రోజే బైక్ తోలినాడంట. ఓకే. అంటే నేర్చుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏ తోలరా ఏం కాదని. సో ఫస్ట్ టైం తను ఆ రోజు రైడ్ చేసినాడంట, అది ఎక్కువైపోయి లారీ కింద పడి చనిపోయాడు. సో దట్ వాజ్ ద వెరీ సాడ్ మూమెంట్ నాకు. అక్కడితో ఫస్ట్ కేసు. రెండోది ఇయ్యండి, ఇంకెవరికి చెప్పే ప్రయత్నాలు చేయలేదు. ఓకే. ఇప్పటికీ అడుగుతుంటారు చాలా మంది ముసలి వాళ్ళు ఫోన్ చేసి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఇట్లాంటిది లేదా అంటే ఇప్పుడు ఆ అబ్బాయి 8 నెలల్లో చనిపోతాడు అని చెప్పేసి మీరు అనుకున్నారు. సో అబ్బాయికి మీరు చెప్పి దానికి సంబంధించిన పూజలు చేయించి అంటే ఆ అక్కడ నుంచి మనం మృత్యుంజయుని చేయలేమా? హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే, చేయలేము. అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు జ్యోతిష్యంలో. దోషమే, బట్ యూనో ఎఫెక్ట్ అయితే తగ్గించవచ్చు. చావు నుంచి తప్పించలేము. ఇప్పుడు ఏదో తను ఏదో అయ్యి ఇదైపోయి బాగా ఖండాలుగా చనిపోవాలి ఉంటుంది అనుకో, అంత కాకోకుండా ఏదో చనిపోవడం అయితే గ్యారంటీగానే ఉంటుంది. బట్ కొంచెం ఆ స్వాంతనని అయితే మనం క్రియేట్ చేయొచ్చు, సపరేషన్ చేయొచ్చు. అంతే తప్పితే అసలుకి ఏ జ్యోతిష్యుడు కూడా, నేనే కాదు ఏ జ్యోతిష్యుడు కూడా దోషాలని రిమూవ్ చేయలేడు. అలా చేస్తున్నాను అంటే వాడు వట్టి మాటలు చెప్తుండని అర్థము. దోషాన్ని నీకు వచ్చిండేది ఎందుకు? పూర్వజన్మ కర్మానుసారం వచ్చింటాయి, దానిని తొలగించలేము, తగ్గించుకోవచ్చు ఆ ఎఫెక్ట్ని, అంతే. We can't remove the dosha, but we can separate the effects for a while, అంతే. ఓకే. కానీ మీరు చెప్తుంటే నాకు షాకింగ్ అవుతున్నాను నేను. అంటే 8 నెలల ముందే ఒక పర్సన్ చనిపోతాడు అని తెలిసినాక ఆ పర్సన్ చనిపోయిందని మెసేజ్ వచ్చినప్పుడు అది డిఫరెంట్. నేనే షాక్ అయినాను. అదే, నేను చనిపోతాడు అనేదానికంటే కూడా ఏదో సంథింగ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, డెత్కి దగ్గరలో ఉంటుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసినాను. ఓకే. ఇంకా నేను మర్చిపోయాను 8 నెలలు ఎవరు గుర్తు, సడన్ గా జరిగిన తర్వాత గుర్తొచ్చింది. ఓకే. అది నా ఫస్ట్ అనలైజింగ్ డెత్ మీద. అయితే ఇంకో క్వశ్చన్, నేను రీసెంట్గా ఒక దగ్గర నేను విన్నా. సో అంటే కొంతమంది అమ్మవార్లకి స్పమ్తో అట్లాగే ఎగ్స్తో పూజలు చేస్తారంట, అవును నిజమేనా ఇది? నిజమే. ఓకే. అంటే దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఎక్కువగా మనకు కాళీతంత్రంలో కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ అయితే ఎవరు లేరు అట్లా చేసేవాళ్ళు, సపరేట్ కల్ట్ ఉంటుంది, అది వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట. ఓకే. ఇట్లాంటి పూజలు అయితే జరుగుతాయి, ఎస్పెషల్లీ కాళీ దేవతకు చేస్తారు ఇట్లా. ఓకే. దీంట్లో ఊరికే స్పర్మ్స్, అదే సెమను, లేడీస్ ఎగ్స్ అట్లానే కాదు, దానిలో కాంబినేషన్స్ ఉంటాయి. దీంతో మిక్స్ చేసి ఉప్పుతోటి కలిపితే ఒక రకమైన రిజల్ట్ వస్తుందని. ఓకే. ఈ బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ని తేనె ఉప్పు వేసి కలిపితే ఒక రకమైన రిజల్ట్ అని. ఓకే. దానికి కుందేలు మాంసం కలిపితే ఒక రకమైన రిజల్ట్ అని. ఇట్లా తాంత్రిక విధానంలో రకరకాలుగా ఉంటాయి. ఏదో జస్ట్ లైక్ ఒక కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి, డ్రగ్స్ వాళ్ళు, అట్లా రకరకాల కామ్యక సాధనలు అంటారు అనమాట వీటిని. మన యొక్క కోరికలను బట్టి వాటిని ప్రిపేర్ చేసి అమ్మవారికి అర్పించడం ద్వారా మనము ఫలితాలని పొందొచ్చు అనేది. బట్ ఇదంతా కూడాను అక్కల్ట్ సైన్స్లోనే చాలా ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, అందరూ చేయలేరు ఇవి. బట్ ఇవి జరగడం కూడా చాలా రేర్ ఉంటాయి. ఓకే. అంటే నేను ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నేను షాక్ అయినా, అంటే ఇట్లాంటి పూజలు కూడా ఉంటాయా? సో ఈ పూజల వల్ల ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అన్నట్టు. ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనము ఇందాక సెమన్ గురించి మాట్లాడాం కదా, ఇందులో తెల్ల జిల్లేడు పూలు అద్ది చేసే పూజలు కూడా ఉంటాయి కొన్ని. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇన్ని రకాల పూజలు అన్నీ ఎటు నుంచి వచ్చినాయి అసలు మన సంస్కృతికి? ఫస్ట్ మొదట ఉండేదే అది. ఓకే. అక్కడ నుంచి దక్షిణాచారం ఇవన్నీ డివైడ్ అయ్యాయి. మొదటి నుంచి ఉండేది అవే.
ఓకే. తర్వాత అక్కడ నుంచి మనకు స్లోగా ఇవి సెక్ట్ లాగా డివైడ్ అయిపోయి ఇంతటి ఈ ఎక్స్ట్రీమ్నెస్ ఎందుకు అని చెప్పేసి కొంచెం సాఫ్ట్ టర్న్ తిరుక్కున్నాయి. ఓకే. అప్పటి నుంచి ఇలా మనం మారిపోయాం అంతే. మొదటి నుంచి ఇవే కదండి ఉండేది. ఓకే. అయితే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు బ్లూ కలర్ బొట్టు పెట్టుకోవడం జరిగింది, ఎందుకు అది? దీన్ని కుబేర్ అంటారు. ఇది ఓకే. అన్ని చోట్ల దొరకదు. ఇది కామాఖ్య దేవి దగ్గర సపరేట్ కొంతమంది బ్రాహ్మణులు ఒక 200-300 మంది అదే పని కూర్చొని కొన్ని రకాల పూజలు అట్లా నిర్వహిస్తుంటారు. ఓకే. అప్పుడు వచ్చేది ఈ అంటే అక్కడ నుంచి ఉన్న ప్రోడక్ట్కి వాళ్ళు మంత్రజపాన్ని ఇది చేసి క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే. దీన్ని కుబేర్ అంటారు అక్కడ అస్సామీ భాషలో. మ్మ్. ఇక్కడికైతే పేరేం తెలియదు, దాన్ని కుబేర్ అని అంటారు. ఇది ధరించడం ద్వారా ఆకర్షణ, ధన ప్రవాహము ఇది జరుగుతుందని చెప్తారు. ఇది మేము అక్కడ వెళ్ళినప్పుడు నేను ఇట్లాంటి తంత్ర విద్యలన్నీ అక్కడ కామాఖ్యలోనే నా గురువు అక్కడే ఉన్నాడు కదా. మ్మ్. సో అంటే నా మొదటి గురువు అయితే కాశీలో ఉన్నాడు. తర్వాత నేను కొన్ని విద్యలు అస్సాం కానీ అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటుంటాను. ఓకే. కుబేర్ అంటారు. సో ఆ కుబేర్ పెట్టుకుంటే ధనబలం, ధనము, ఆకర్షణ అనేది వస్తుంది. అంటే ఓకే. వాళ్ళు అనుకునేవి జరుగుతాయి. ఓకే. అంటే మేము కూడా పెట్టుకోవాలి. ఎవరైనా ధరించవచ్చు. ఎంత కాస్ట్ ఉంటుంది ఆ బొట్టు? కాస్ట్ ఏముండదు, ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది, అడిగితే ఇస్తారు. తాంత్రికులకి ఇస్తూ ఉంటారు. దీని గురించి కాస్ట్ గురించి నేను బయట దొరికితే మనం ఏమైనా డబ్బుతో కొనడం అనుకోవచ్చు. ఇది దొరికేది కాదు. ఓకే. నేను తాంత్రికుల దగ్గర ఇప్పించుకొచ్చుకుంటూ ఉంటాను. ఓకే. అంటే మీ దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి సమస్యలతో రావడం జరుగుతుంది? దగ్గరగా జ్యోతిష్యంలో ఏ సమస్యలు ఉన్నా చెప్తాను నేను, దాంట్లో ఇదేం లేదు. పలానా వాళ్ళని సంతానము ఇట్లా రకరకాలు వస్తుంటారు. పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగంలో సెటిల్మెంట్, ఫారిన్కి వెళ్ళి ఉంటారు, వీసా ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, సో ఇక పిల్లలు సరిగ్గా లేని వాళ్ళు, ఇట్లాంటి జాబ్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే మొత్తం ఏ సమస్య ఉన్నా మీరు పరిహారాలు అయితే చేస్తారు మ్యాక్సిమం ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్తారు. సరే, ఇప్పటి వరకు మీరు పరిహారం చేసిన వాళ్ళకు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ అంటే యుఎస్లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఓకే. నా సర్కిల్లో కూడా ఉన్నారు. సో ఒకరనే కాదు, మల్టిపుల్గా ఉన్నారు. ఇంత పేరు అనేది తెలియదు, చాలా మందే ఉన్నారు. కొంతమందికి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళ యొక్క సిఇఓ ఇట్లా అంటారు కదా, అలా అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మీరు ఏదో పూజ చేశారంట, హోమం, దశమహాయాగాలు. దశమహాయాగాలు. సో ఆ పూజల గురించి ఏమైనా చెప్పండి. ఇది ఎందుకు చేసామంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఎక్కువ దశమహావిద్యలో చెప్తా ఉంటాను. వీళ్ళు ఈచ్ అండ్ ఇండివిజువల్గా దశమహావిద్యలు చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పూజలు. చాలా మంది నా క్లయింట్స్ లేదు గురించి అంత ఎక్స్పెన్సివ్ అయితే మేము బనాయించుకోలేకపోతున్నామంటే అప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా అస్సామీ పండితులను పిలిపించి మేము గుత్తిలోనే, మా అనంతపురం డిస్టిక్ గుత్తిలోనే టోటల్ 10 మహావిద్యలకి ఒకటే చోట యాగం చేయించడం జరిగింది. అదే దశమహాయజ్ఞం అనమాట. సో అప్పుడు వీళ్ళు అస్సాం మేము రాలేము, అంత దూరం మేము పోలేమన్న వాళ్ళకు క్లయింట్స్కి చాలా మందికి మా ఊర్లోనే చేసాము. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా రకరకాల ఊళ్ళ నుంచి క్లయింట్స్ వచ్చారు. ఒక 4-5 దేశాల నుంచి కూడా వచ్చారు క్లయింట్స్. ఇంకొంతమంది నా క్లయింట్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ప్రత్యేకంగా యజ్ఞం కోసమే వచ్చున్నారు. ఓకే. అట్లాంటి యజ్ఞాలు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ చేసి నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ మణికొండలో ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ మణికొండలోనే. ఓకే. మనకి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి మాకు, అది అయిపోయినాక ఇక్కడ స్టార్ట్. ఈ ఎలక్షన్స్ గొడవలో అటు ఇటు మేము అనంతపురం నుంచి హైదరాబాద్కి తిరుగుతూ ఉండాలి కదా. మాకేమైనా ఆహ్వానం ఉంటుందా? అంటే మాకు కూడా చూడాలని ఉంది కదా, ఎప్పుడు చూడని పూజలు. ఖచ్చితంగా అండి, మీకు ఖచ్చితంగా పిలుస్తాం. అంటే మేము ఎప్పుడు చూడలేం కదా అట్లాంటి పూజలు, మేము కూడా చూడాలనుకుంటున్నాం. సో మీరు పిలిస్తే మేము పక్కా వస్తాం. ఇంకోటి బ్లూ కలర్ బొట్టు పెట్టుకున్నారు, బ్లూ కలర్ సంథింగ్ ఏదో వేసుకున్నారు, దాన్ని ఏమంటారు తెలియదు నాకు. కుర్వీ అంటారు, కుర్వీరా అంటుంటారు. ఓకే. ఇది యాక్చువల్లీ ఎక్కడ అంటే నేను అస్సాంలోనే తెచ్చుకున్నాను. ఇది కామాఖ్య దేవి దగ్గర. ఇది ఒక సపరేట్ ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీ డెజర్ట్స్ లో పెరుగుతుంది. ఓకే. ఈ తాంత్రికులు ఎక్కడెక్కడో ఏవో కలెక్ట్ చేస్తుంటారు కదండి, ఇట్లాంటివి వెళ్ళి వాళ్ళ చెట్టు బెరడం తెచ్చి ఏదేదో ఒక ప్రాసెసింగ్ చేస్తారనమాట. ఆ ప్రాసెసింగ్ చేసి ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. దీనివలన ఏం లాభం అంటే మనము పూజలు జపాలు ఇవి చేస్తూ ఉంటాం, నిత్య పూజలు కానీ ఏమన్నా కానీ.
అలాంటప్పుడు ఆ ఎనర్జీ మనలోకి వచ్చిన ఎనర్జీ లాస్ అవ్వకోకుండా ఆ శక్తిని అలా మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఇదిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను ఎందుకు బ్లూ వేసుకున్నానంటే నాకు రైట్ నో శని మహాదశ నడుస్తుంది. అందుకని చెప్పి అందుకే ఆయన నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం అంటారు కదా, అందుకని ఆయన నీలానికి ఆయన రిప్రజెంటేటివ్ అనమాట. అది కాక ఆయన కూడా నీలంగా ఉంటాడు. అందుకని చెప్పి బ్లూ కలర్ వేసుకున్నాను. నాకు శని యోగ శని నడుస్తున్నాను నాకు, అందుకని బ్లూ. నా ఇందులో నాకు 7 కలర్స్ దాకా ఉంటాయి. అందులో కనిపిస్తాయా? ఈ కలర్ డిఫరెంట్ కలర్స్ 7 కలర్స్. అంటే అది చెట్టు త్రూ వచ్చిన దాంతో మీరు రెడీ చేస్తారు? నేనేం రెడీ చేయను, వాళ్ళు చేస్తారు, మీరు అక్కడ నుంచి తెచ్చుకున్నా. మేము చూడొచ్చు ఒకసారి, ఇవ్వచ్చా? చూడొచ్చా? చూడండి. ఓకే సార్. నాకు ఎందుకు అది ప్లాస్టిక్ లాగా అనిపించింది, అందుకని. ప్లాస్టిక్ లాగానే అని ఉంటుంది ఇది, ఓకే, కానీ ప్లాస్టిక్ కాదు. ఓకే అమ్మా. ఓకే, చూస్తే మామూలుగా ఇది లేడీస్ కార్నర్లో దొరికేది దానిలాగా అనిపిస్తుంది. ఓకే, ఈ ఫ్యాన్సీ ఐటమ్ లాగానే సపరేట్ ఒక ట్రీ తోటి తయారు చేస్తుంది. ఓకే, ఏం రేట్ ఇది? రేట్ ఎంత ఉంటుంది ఇది? చాలా తక్కువ ప్రైజ్, ఒక 200-300కి వస్తుంది. బట్ ఏమంటే తాంత్రికంలో ఉన్నప్పుడు ఆ పూజ ఎఫెక్ట్ ఇది కాకోకుండా వేసుకున్నాం. ఓకే, చలో. నాకైతే ఏం కాదు కదా ముట్టుకున్నందుకు. ఏం కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మళ్ళీ మీరు పూజ స్టార్ట్ అయ్యే లోపు, మళ్ళీ మీరు హైదరాబాద్లో చేసే లోపు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మణికొండలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఒకవేళ మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే, సో భక్తులు వచ్చి ఇదే ఛానల్లోనే చెప్తాము పూజ వివరాలు, ఎప్పుడు జరుగుద్ది, డేట్స్ అన్ని ముందే చెప్తాము. ఎందుకంటే ఇక్కడ మణికొండ అంటే మళ్ళీ మనం గ్రౌండ్ అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా, పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఖచ్చితంగా అంటే క్యూబ్ ఛానల్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. జై చిన్నమస్తు.